దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమయ్యున్నదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. ప్రియులారా, మనము చదివిన భాగం యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో మనం చదువుతున్నది 5వ మాట. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు శిష్యులతో ఇలా అంటున్నాడు, లేదా అక్కడ ఉన్నవారు ఈ మాటలు వింటున్నారు. లేఖనాలు నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. అక్కడున్న వాళ్ళకి అర్థం కాక చేదు రసం స్వాంజి ముంచి ఆయనకు నోటికి తీసుకెళ్ళారు. దాహం 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 అంటుంటే యేసు ప్రభువారు నీళ్ళ కోసం అల్లాడుతున్నాడేమో, నీళ్ళ కోసం బాధపడుతున్నాడేమో, నీళ్ళ కోసం అలమటిస్తున్నాడేమోనని వాళ్ళు ఆ చేదు రసాన్ని ప్రభుకి ఇవ్వాలనుకుంటే ప్రభు దాన్ని ముట్టుకోలే, త్రాగటానికి ఇష్టపడలే. ఏమయ్యా, నీళ్ళు అడిగే ఇస్తున్నాం కదా అంటే, సర్వలోకానికి బండను చీల్చి నీళ్లు ఇవ్వగలిగిన సమర్థుడైన యేసుప్రభు దాహాన్ని నువ్వేం తీర్చగలుగుతావు? అందరి దాహం తీర్చగలిగిన ఆయన దాహం అది శరీర సంబంధమైన దాహం కానే కాదు. మరి ఏంటది? అది ఆత్మ సంబంధమైనది అనుకోవాలి, ఆత్మలకు సంబంధించిన దాహం అనుకోవాలి. ఎందుకంటే ఒకానొక రోజున ఆయన సమరయ మార్గమును వెళ్ళవలసి ఉండెను అని యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మనం చదువుతాం. సమరయ స్త్రీతో మాట్లాడుతున్న యేసు ప్రభువారు, అమ్మ నాకు దాహం ఇవ్వా అని అడిగాడు. నువ్వు యోధుడివి, మేమేమో సమరయులు, మీకు మాకేడ సాంగత్యం కుదరదు, మేము ఎలాగూ దాహం ఇస్తాం అని అడిగింది ఆవిడ. దేవుని వరమున దాహమునకి ఇమ్మని అడుగుతున్నానమ్మా. నీవిచ్చే నీళ్లు తాగితే నాకు మరలా దప్పిక అయిద్దేమో, కానీ నేనిచ్చే నీళ్లు తాగితే నీకెన్నటికీ దప్పిక కలగదు అని చెప్పాడు. యేసు ప్రభువారు, నేనే నీకు ఇవ్వగలుగుతాను, కానీ నీవు నాకు ఇవ్వవలసిన నీళ్లు, నీవు నాకు ఇవ్వవలసిన లేకపోతే నీవు తీర్చవలసిన దప్పిక ఏంటంటే, నీ హృదయం మారాలి, నీ విధానం మారాలి, మారు మనసు పొందాలి, నీవు సరిచేయబడాలి, నా సాక్షిగా బ్రతకాలి. అది యేసయ్య దాహం. యేసు ప్రభువారు అప్పటికే 5 పురుషులతో సంబంధం కలిగి 6వ వాడు కూడా నీ వాడు కాదని ప్రభు చెప్పాడు. ఈ 6 వ్యక్తులతో సతమతం అయిపోతున్న ఆ సమరయ జాతికి సంబంధించిన స్త్రీతో అంటున్నాడు, నీవు నా దాహం తీర్చగలుగుతావా అంటే కుండను విడిచి. ఎందుకంటే ఒకవేళ నువ్వు యోధుడు, మేము సమరయులు అన్నప్పటికీ ఆమె నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఆ లోపలికి వెళ్ళి నీళ్ళు తెచ్చి ఇస్తే అయిపోయేది. యేసయ్య దాహం ఏంటో తెలుసుకుంది కనుక కుండను విడిచి గ్రామంలోకి వెళ్ళి, నేను చేసినవన్నీ, నాతో చెప్పిన వాడిని నేను చూశాను, ఆయన నాతో మాట్లాడాడు, మీరు కూడా వస్తే ఆయన పరిచయం చేస్తానన్నట్లుగా ప్రజలకు చెబితే సుకారు గ్రామంలో ఇంచుమించుగా సగము కంటే ఎక్కువ మంది ప్రజలు ఆమె వెంటపడి యేసయ్య దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? బాధకుడా, ఏమా ఇప్పటి వరకు చెబుతుంది మిమ్మల్ని గురించి కొంత మటుకే మాకు అర్థమైంది, లేకపోతే కొంచెమే చెప్పింది, ఇప్పుడు నువ్వు చెబుతుంటే మాకు అర్థమైపోయింది, నీవే మెస్సయ్యవు, నీవే అభిషిక్తుడైన క్రీస్తువు అని అర్థమైంది మాకు.
విచిత్రం ఏంటి తెలుసా? ఇంకా మా దగ్గర 2 దినాలు ఉండమని బ్రతిమలాడితే ప్రభువు వాళ్ళందరికీ సంపూర్ణంగా పరలోక రాజ్యాన్ని ప్రకటించి వారు దేవుని రాజ్య ప్రాప్తి పొందటానికి ప్రభువు కార్యాన్ని చేశాడు. హల్లెలూయా. యేసు దాహం అంటే సాధారణమైన నీళ్లతో తీరే దాహం కాదు. నీవు యేసయ్య కోరికను తీర్చగలగాలి, యేసయ్య ఆలోచన నెరవేర్చగలగాలి, ఆత్మలను రక్షించి ఆయన దాహం తీర్చాలి. ఒక్కొక్కరిని ప్రభు కొరకు సంపాదించి నశించిపోతున్న వారిని ప్రభు కొరకు పట్టుకొని, నశించిపోతున్న వాళ్ళకు సువార్త చెప్పి, నశించిపోతున్న వాళ్ళకు దేవుని ప్రేమను పంచి ఆయన దాహం తీర్చాలి. ప్రకటించట్లేదు అంటే యేసయ్య దాహం తీర్చట్లేదు అని అర్థం. దావీదు దగ్గరున్న 30 మంది సైనికులతో దావీదు ఒకరోజు అన్నాడు, బెత్లెహేము దాకా వెళ్ళి అక్కడ ఒక బావి ఉంది, ఆ బావి నీళ్ళు ఎవరైనా తీసుకొని వస్తే నేను తాగి సంతోషపడాలనుకుంటున్నాను అన్నాడు. ఆ 30 మందిలో 3 ప్రాణమునకు తెగించెళ్ళి దావీదు కోసం నీళ్లు తీసుకొచ్చినట్లుగా చూస్తాం. ఎందుకంటే ఆ నీళ్లు తేవడం సామాన్యమైన పని కాదు. ఆ నీళ్లు తేవాలంటే ఆ బెత్లెహేము బావి దగ్గర శత్రువులు పొంచి ఉన్నారు. ఖచ్చితంగా ఇశ్రాయేలీయులు ఎక్కడ తిరిగినా నీళ్ళ కోసం ఈ బావి దగ్గరికి వస్తారు, పట్టుకొని చంపాలనుకుంటున్నారు. వెళ్తే శత్రువులు పట్టుకుంటారు, చంపుతారని తెలిసి కూడా దావీదు సైనికుల్లో 3 ప్రాణమునకు తెగించి ఎలా పనిచేస్తే దావీదు దగ్గరికి తెచ్చిన నీళ్లు చూసిన దావీదు అన్నాడు, మీరు ప్రాణానికి తెగించి తెచ్చింది నీళ్లు కాదు, మీరు రక్తాన్ని తెచ్చినట్టే. నాకు ఎంత త్యాగం మీది, ఎంత తెగింపు మీది. మీరు చేసిన ఈ నీళ్లు, తెచ్చిన ఈ నీళ్లు నేను తాగను, యెహోవా సన్నిధిలో పానార్పణముగా వాటిని అర్పిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. యేసుప్రభువారు ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టి ఆయన చేసిన త్యాగం ద్వారా తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యమును ఆయన ఏర్పాటు చేశాడంట. ఆ రాజ్యములోనికి మనము ప్రభు కొరకు ప్రజలను సంపాదించాలి. ప్రతి జనములో, ప్రతి జాతిలో ప్రభు కొరకు ప్రజలను సంపాదించి ప్రభు కొరకు ప్రజలను మనం ఆ రాజ్యానికి తీసుకెళ్ళాలి. అది యేసయ్య దాహం తీర్చబడటం. కాబట్టి ప్రియులారా, మనము చదువుతున్న యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో నేను దప్పికొనుచున్నాను అని ప్రభు ఆనాడు వేసిన కేక ఇంకనూ వినబడుతూనే ఉంది. అందుకని ఒకవైపు కొట్టబడుతున్న ప్రకటించడం ఆపట్ల, ఒకవైపు దూషిస్తున్న ప్రకటించే వాళ్ళు ఎల్లకొండ మానట్ల, ఒకవైపున చంపుతున్నారు, అయినా కూడా మిషనరీ పరిచర్య జరుగుతూనే ఉంది. వీళ్ళకేమన్నా మత పిచ్చి పట్టిందా అంటే కాదు, యేసయ్య దాహం తీర్చాలన్న తపన, యేసయ్య దాహం తీర్చాలన్న ఆశ, కోరిక యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలకు ఉంది. నీవు కూడా యేసయ్య దాహం తీర్చగలిగితే ఈ తరములో నీవు కూడా ఒక సమరీ స్త్రీలాగా అవుతావు. యేసయ్య దగ్గరకు వచ్చి నికోదేముతో ప్రభు అన్నాడు, నికోదేము, ఒకడు క్రొత్తగా జన్మించితేనే పరలోక రాజ్యాన్ని చూస్తాడు, క్రొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడయ్యా అన్నాడు. నికోదేముకి అర్థం కాల. తల్లి గర్భంలోకి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాలా అంటే లేదు లేదు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అని 80 సంవత్సరాలు ఈడు కలిగిన వృద్ధాప్యములు ఉన్న నికోదేముతో ప్రభు మాట్లాడగా, ప్రభు మాటను బట్టి నికోదేము మారు మనసు పొంది రక్షించబడ్డాడు. కాబట్టి నీవు కూడా రక్షణ పొందితే, అనేకులను రక్షిస్తే యేసయ్య దాహం తీర్చినట్టే అట్టి కృప అందరము పొంది యేసయ్య దాహము తీర్చుదుముగాక. ఆమేన్.